పూజకి పువ్వులు తీసుకోవాలండి. తీసుకోవే. రేవతి, ఏంటమ్మా మనస్ఫూర్తిగా దండం కూడా పెట్టుకోనివ్వా? రేవతి వచ్చిందిరా. అమ్మ రేవతి, అమ్మ రేవతి, బాగున్నావా తల్లి? ఒరే వాసు రారా. వస్తున్నా. రేవతి, నువ్విలా ఇక్కడ కనిపిస్తావని అస్సలు ఊహించలేదమ్మా. మీ పెళ్లి రోజని అర్చన చేయించడానికి గుడికొచ్చావమ్మా. పెళ్లి రోజా? ఎవరిది? ఏంటమ్మా అలా అడుగుతున్నావు? నువ్వు పెళ్లి రోజన్న సంగతి కూడా మర్చిపోయావా? కావాలని అలా అంటున్నావు కానీ ఈ రోజు నీకు వాసుకి పెళ్లి జరిగిన రోజనే కదా నువ్వు నిజంగా గుడికొచ్చింది. చెప్పమ్మా. లేదు, నాకు ఆ విషయం గుర్తులేదు. నేను ఈరోజు అక్షయ తృతీయ అని అమ్మ నాన్నతో కలిసి గుడికొచ్చాను. అనుకోకుండా ఇక్కడ మిమ్మల్ని చూడాల్సి వచ్చింది. ఎందుకమ్మా అంత కోపంగా మాట్లాడుతున్నావు? ఏంటి ఇది? ఏంటిది? వాళ్ళు రహస్యంగా మాట్లాడుకోవటానికేగా ఈ గుడి పథకం పెట్టావు? అయ్యో, అదంతా ఏం లేదండి. అదసలు గుడికే రానంది. నేనే బలవంతం చేసి తీసుకొచ్చాను. ఓహో, అయితే నువ్వే కాకిరాయి భారం పంపి వీళ్ళని గుడికి రమ్మన్నావా? నేనేమన్నా చచ్చు వెధవని అనుకున్నావే ఈ గుడి ప్లాన్ చేశావు? అయ్యో, ఎందుకండి అలాంటి మాటలు మాట్లాడతారు? మరంత బలవంతం చేసి దాన్ని గుడికెందుకు తీసుకొచ్చావే? మీరేదేదో ఊహించుకుని మాట్లాడుతున్నారండి. నేను కేవలం ఈ రోజు అక్షయ తృతీయని గుడికి తీసుకొచ్చాను. ఇంతకు ముందెప్పుడు వీళ్ళు గుళ్ళో కలవలేదండి. నా మీదొట్టు. నాకిప్పుడు వాళ్ళు అంటుంటే గుర్తొచ్చింది ఈవేళ వాళ్ళ పెళ్లి రోజని. అందుకే వాళ్ళ అబ్బాయిని తీసుకుని ఆవిడ గుడికొచ్చుంటుంది. మీరిద్దరూ కలిసి నన్ను మోసం చేయాలని చూస్తున్నారని నాకు అర్థమైంది. నాన్న, మీరు ఆపండి. చూడండి, మీ అబ్బాయిని పెళ్లి చేసుకుని సుఖ సంతోషాలు ఏం అనుభవించానని పెళ్లి రోజుని ప్రత్యేకంగా గుర్తుపెట్టుకుని గుడికొచ్చి పూజలు చేయడానికి ఒక మోసగాన్ని పెళ్లి చేసుకున్నానని మురిసిపోవాలా? ఒక దొంగని చేసుకున్నందుకు పొంగిపోవాలా? ఒక స్వార్థపరుణ్ణి చేసుకున్నానని సంతోషపడాలా? అసలు ఎందుకు పూజ చేయాలి? నా కర్మిలా కాలి ఈ పెళ్లి చేసుకున్నందుకు బాధపడుతుంటే పెళ్లి రోజున గుడికొచ్చావా అంటే ఎంత బాగా అడుగుతున్నారు. అయ్యో రేవతి, అలా మాట్లాడకమ్మా. మీ నాన్నలాగా నువ్వు కోపంగా మాట్లాడితే ఎలా? నీకు దూరంగా ఉంటూ వీడు మాత్రం ఏ సుఖ సంతోషాలు అనుభవిస్తున్నాడు చెప్పు? వీడికి దూరంగా బతకడం వల్ల నీకొచ్చిన గొప్పతనం ఏముందమ్మా? భర్త వదిలేశాడన్న పేరు తప్ప జీవితకాలం ఒకరికొకరు తోడుగా ఉంటేనే కదమ్మా బతుకు. కలిసి బతకడమా? ఏదైనా ఒక మంచి లక్షణం ఉంటేనే కదా ఇలాంటి మనిషితో కలిసి కాపురం చేయడానికి. ఎప్పుడు చూసినా అబద్ధాలు, స్వార్థం, మోసం. ఇన్ని దుర్మార్గాలున్న మనిషితో కాపురం చేయడం కంటే కాట్లో కలిసిపోవడం నయ్యం. ఇతని నైజం మొత్తం తెలిసిన తర్వాత ఇక ఇతని పక్క చూడాలని కూడా అనిపించట్లేదు. మా నాన్న నాకు గొప్ప జీవితాన్ని అందించాలనుకున్నారు. కానీ నేను ఆయన్ని మోసం చేసి పారిపోయి వెళ్లి ఈ మోసగాన్ని పెళ్లి చేసుకుని మా నాన్న ముఖానికి మసి పూశాను. దానికి సరైన శిక్ష ఆ భగవంతుడే వేశాడు. నా ముఖానికి నేనే మసి పూసుకున్నట్టు అయింది. చేయాల్సిన తప్పంతా చేసింది మీ కొడుకు, కానీ కొట్టి వెళ్ళగొట్టారనే అపనింద మాత్రం మోసేది మేము. తలెత్తుకుని తిరగలేకపోతున్నాం. అలాంటి వాడితో కలిసి ఉండడం ఇక కుదరదు. అమ్మ రేవతి, నువ్వన్నవన్నీ నిజమేనమ్మా, కాదన్ను. జరిగిందేదో జరిగిపోయింది. దాన్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు కదా. వీడిని మంచివాడిగా మార్చి నీ సంసారాన్ని చక్కదిద్దుకోవడం నీ చేతుల్లోనే ఉందమ్మా. ఇలా విడిపోయి ఉంటే సంసారం ముందుకెలా సాగుతుంది? ఇల్లరిక వల్లుడు బాధ్యతగా ఉంటాడనే కదా స్టోర్స్ పెట్టించింది.
చాలా సార్లు చాలా తప్పుల్ని క్షమించారు. కానీ కుక్కతో వంకర అన్నట్టు ఈయన బుద్ధి ఈయనది. మంచిగా మారతారనే నమ్మకం చచ్చిపోయింది. చూడమ్మా, ప్రపంచంలో ఈ రోజుల్లో చాలా మంది మగాళ్ళు వీళ్ళలాగానే ఉన్నారు. తాగనోళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పు? అలాగని అందరూ మొగుళ్ళను వదిలేస్తే లోకంలో సగానికి పైగా భార్యాభర్తలు విడాకులు తీసుకునే ఉంటారు. ఏదో ఒక విధంగా సర్దుకుపోవాలమ్మా. ఎప్పుడో ఒకప్పుడు మారకపోతారా? ఇప్పుడు మీ మామగారు మారలేదు, నేను కానీ మీ అమ్మ కానీ భర్తలతో అవస్థలు పడలేదా? అయినా మా ఆయన ఏ బాధ్యత తీసుకోకపోయినా 2 పిల్లల్ని పెంచి పెద్ద చేసి చదివించలేదా? ఎన్ని బాధలు భరించారో నాకు తెలుసమ్మా. అయినా కాపురాన్ని వద్దనుకోలేదు, భర్తకి దూరంగా బతకనూ లేదు. కష్టం సుఖం అన్నీ కట్టుకున్నోడితోనే అనుభవించానమ్మా. ఆడదానికి ఓపిక సహనం ఉండాలి తల్లి. కాస్తంత అర్థం చేసుకోమ్మా. మొగుడు ఏ తప్పు చేసినా మీరు ఊరుకుంటారేమో కానీ నేను అలా ఊరుకునేదాన్ని కాదు. అయినా ఇంతకాలం ఓపిక పట్టాను. చాలా తప్పుల్ని మన్నించి సర్దుకుపోవాలని చూశాను. ఇంకా ఒదిగొదుగుంటే భార్యని కూడా తన తాగుడు కోసం ఎవరికో అమ్మేశారక్క నీ కొడుకు. మారతాడులే మార్చొచ్చులేనే నమ్మకం నాకు ఉండేది. కానీ అది ఇప్పుడు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఎందుకంటే మా నాన్న తన్ని ఇంట్లో నుంచి తరిమేసిన తర్వాత హోటల్లో సప్లయర్ గా పనిచేస్తూ నాకు గోపిబావుకి కనిపించాడు. కష్టపడి పనిచేయడానికి ప్రయత్నిస్తున్నాడని ఆనందపడిపోయి గోపిబావకి గొప్పగా చెప్పుకున్నాను. కానీ ఆ ఆనందం దూరం అవ్వడానికి ఎదురు చూసినంత కాలం కూడా పట్టలేదు. ఒక రోజుకు ప్రయాణికుడి లగేజ్ మోస్తూ పోర్టర్ వేషంలో కనిపించాడు. పనిచేస్తున్నాడని సంతోషపడ్డాను. కానీ ఈయన బ్యాగులు మోసింది వాళ్ళ పర్సు సెల్లు కొట్టేయడానికని. వాళ్ళు తన్నాక ఇక ఈ మనిషి జన్మలో మారడని, ఎవరికి ఉపయోగపడ్డని నాకు అర్థమైంది. ఇంకీ మనిషిని చూస్తేనే అసహ్యం వేస్తుంది. ఛీ! అమ్మా రేవతి, నువ్వే ఇలా అని వీడిని వదిలేస్తే పూర్తిగా నాశనం అయిపోతాడమ్మా. జాలి పడితేనో దయ చూపిస్తేనో మారే మనిషి కాదు. అతని మనసులోనే మారాలనే ఆలోచన రావాలి, అంతే. ఒరే రేవతి అంతగా చెబుతుంటే అలా మోగబొద్దులో నిలబడకపోతే, రేవతి నా తప్పు తెలుసుకున్నాను, నేను మారతానని ఒక మాట నా చెప్పవే. రేవతి, నేను పూర్తిగా మారి మంచివాళ్ళ బ్రతకాలనుకుంటున్నాను. పరిస్థితులు నన్ను మారనివ్వటం లేదు. కాలం యోగం కలిసి రావటం లేదు. ఒక జ్యోతిషుని కూడా కలిశాను. నన్ను ఏలినట్సని పట్టుకొని వేధిస్తుందని చెప్పారు. నేను మాత్రం ఏం చేయను చెప్పు? ఇలాంటి కథలు చాలానే చెప్పావు కానీ కాపు. శని నిన్ను పట్టుకుంటే శనికి శని పట్టుకుంటుంది. దశ, యోగం, జాతకం, నక్షత్రం అని జీవితంలో ఒడిదుడుకుల్ని మెయింటైన్ చేయాలని చేతగాని వాళ్ళు చెప్పే మాటలవి. ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా తట్టుకొని నిలబడే శక్తి ఉండాలి. ఒకసారి గోపిబావన్ చూడు. ఆయనకి రాని కష్టం ఏదైనా ఉందా? ఎంత ఓపిక, ఎంత ధైర్యం! ఆయన పట్టుదలే వేరు. ఇద్దరు ఒకరి రక్తం పంచుకొని పుట్టిన వాళ్లే కదా. కానీ బావ కమిట్మెంట్ ఉన్న మనిషి, నువ్వు కమిట్మెంట్ లేని మనిషివి. ఆయన నిజం, నువ్వు అబద్ధం. ఆయనలో సాధించాలనే తపనుంది, నీకు అనుభవించాలనే ఆశుంది. అందుకే నీ బతుకు ఇలా సాగుతుంది. జనం నమ్మకాలు లేక నువ్వు ఒంటరిగా బతకాల్సి వస్తుంది. చూడు, ఆయనంత మంచివాడిగా మారడం నీకు ఈ జన్మలో కుదరదు. కనీసం ఆయనలో ఒక్క వంతైనా మారు. అప్పుడు నీతో కలిసి కాపురం చేయడం గురించి ఆలోచిస్తాను. రేవతి, అమ్మా రేవతి! ఎక్కడ నా కూతురు దొంగతనంగా మాట్లాడడానికి వచ్చిందోనని పొరపాటు పడ్డాను. కానీ నా కూతురు గొప్పగా మాట్లాడింది. నేను అడగాల్సినవన్నీ మీ మొహం వాచేలా తనే అడిగింది. నా కూతురు అన్నట్టు నీ కొడుకు ఒక వంతు కాదు కదా, 0% కూడా మారలేడు. పదవే, చక్కగా భగవంతుడికి పూజ చేయించుకుని కాస్త ప్రశాంతత ప్రసాదం మూటగట్టుకుని వెళదాం. గుడికొచ్చి దేవుణ్ణి చూడాలి గాని ఇలాంటి గబ్బిలాలు కాదు. చూడు, నీ కొడుకుతో నా కూతురు కాపురం చేస్తుందని నువ్వేమైనా ఆశపడుతున్నావేమో. అది జన్మలో జరగదు.
బయలుదేరండి. రండి సార్, రండి. శివ, రే బావా, నేను చెప్పాను కదా వీళ్ళేరా పార్టీ. సార్ సుబ్రహ్మణ్యం గారు, ఈయనేమో రామారావు గారు. నమస్కారం. నమస్తే. రండి సార్. ప్రస్తుతం నా దగ్గర 5 బళ్ళు ఉన్నాయి. మీకు ఏ బండి కావాలంటే ఆ బండి చూడండి. అలాగే. ఓకే, రండి. రండి సార్, రండి. రండి సార్. ఈ బండి 2010 మోడల్, 45,000 కిలోమీటర్లు తిరిగింది. ఒకసారి బండి చూడండి సార్. ఓకే. సరే రండి సార్, ఈ బండి చూపిస్తాను. అలాగే. రండి సార్, రండి. రండి సార్. ఈ బండి 50,000 కిలోమీటర్లు తిరిగింది సార్. ఐసి. ఒకసారి చూసుకోండి సార్. ఇంకో బండి చూపిస్తాను, రండి. రండి సార్. రండి. ఇది కొంచెం పాత మోడలు, కానీ 70,000 తిరిగింది సార్. ఇంకో బండి ఉంది, రండి సార్. ఓకే. రండి సార్. ఇది 2008 బండి సార్. ఓకే. ఇది మాత్రం సెకండ్ ఓనర్ సార్. ఆల్రెడీ ఓనర్ తీసుకుని అమ్మేస్తే మళ్ళీ సెకండ్ ఓనర్ కూడా అమ్మేస్తున్నాడు. ఓకే. ఈ బండి చాలా బాగుంది సార్, మంచి కండిషన్ లో ఉంది. అన్ని బండి ఇంజన్లు కండిషన్లో ఉన్నాయి కదా? అన్ని ఇంజిన్లు కండిషన్ లో ఉన్నాయి సార్. ట్రైల్ వేయచ్చా? తీసుకెళ్ళండి సార్. నాకు ఆ కార్ నచ్చింది, ట్రైల్ వేయచ్చా? తీసుకెళ్ళండి సార్. బావా, నువ్వు వాళ్ళతో వెళ్ళరా. అలాగే బావా. రాసివా? అలాగే సార్. పోనండి సార్. అన్నా, ఆ 2 బండ్లు ఖచ్చితంగా అమ్ముడుపోతాయన్నా. ఇక మిగిలింది ఈ 3 బండ్లే. అన్నట్టు నందిని వాళ్ళ చుట్టాల వరకు బండి కావాలందరా. ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటాను. అలాగే అన్నా. గోపి చెప్పు. నందిని, మీ బంధువుల వరకు కార్ కావాలన్నావు కదా. అవును, ప్రమిళ కోసం అడిగాను. ప్రస్తుతం నా షెడ్లో 5 కార్లు ఉన్నాయి. నువ్వు వాళ్ళని తీసుకొస్తే వాళ్ళకి ఏదైనా కార్ నచ్చితే వాళ్ళు కొనుక్కుంటారని ఫోన్ చేశాను. అలాగా, సరే. నేను సాయంత్రం లోపు ప్రమిళని తీసుకొస్తాను. సరే నందిని, ఉంటాను. సరే గోపి, ఉంటాను. చెప్పు వినోద్, ఎలా ఉన్నావు? బాగున్నాను బావగారు, మీరెలా ఉన్నారు? నేను బాగున్నాను బావా. అవును, మీరు ఇప్పుడు ఎక్కడున్నారు? షెడ్లో ఉన్నారా, ఇంకెక్కడైనా ఉన్నారా? షెడ్లోనే ఉన్నాను, చెప్పు. ఏం లేదు బావగారు, మా మేనేజర్ తన కార్ అమ్మేసి ఇంకో కార్ తీసుకోవాలనుకుంటున్నారు. సెకండ్ హ్యాండ్ అయినా ఓకే అన్నారు. మీ దగ్గర ఏమన్నా కారు ఉందేమోనని ఫోన్ చేశాను. అవునా బావా, ప్రస్తుతం నా షెడ్లో 5 కార్లు ఉన్నాయి. నువ్వు మీ మేనేజర్ని తీసుకుని షెడ్కి వచ్చేసాయి. ఆయనకి ఏదైనా కార్ నచ్చితే ఆయన కొనుక్కుంటాడు. సరే బావగారు, మరి ఆయన పాత కారు మీరు తీసుకుంటారు కదా? తప్పకుండా. కండిషన్ బాగుంటే చాలు, నేను తీసేసుకుంటాను. నేను మేనేజర్ని తీసుకుని సాయంత్రం వస్తాను. ఉంటాను గోపి. సరే బావా. భాషా, అన్నా. కార్లు వచ్చాయి, కుర్చీలు పట్ట. అలాగే అన్నా. రండి సార్. రండి సార్. కూర్చోండి. పర్వాలేదండి. సార్, బళ్ళు ఎలా ఉన్నాయి? బళ్ళు కండిషన్లోనే ఉన్నాయండి. రేట్ ఎంత చెప్తున్నారు? మా బావ చెప్పుంటాడు కదండి. శివ చెప్పాడనుకోండి, ఓ 25,000 తగ్గిస్తారా? 25,000 అంటే సార్, ఈ షెడ్ నేను పెట్టాక మీదే మొదటి బోణి అండి. 25,000 అంటే కష్టం కానీ ఓ 10,000 తగ్గిస్తాను సార్. సరే సార్, మొదటిసారి అంటున్నారు కాబట్టి 10,000 తగ్గిస్తానంటున్నారు. నాకైతే ఓకే. మరి నీ సంగతి ఏంటి? సర్లే, నేను తీసుకుంటాను. సరే సార్. భాషా, అన్నా. వీళ్ళ కాగితాలు పట్టరా. అలాగే అన్నా.
ఓకే అన్ని సార్, correct గానే పేపర్స్ అన్ని చాలా క్లియర్గా ఉన్నాయి. మాకు చాలా సంతోషంగా ఉంది. ఇదిగోండి. థ్యాంక్స్ అండి. సరే వస్తాం. ఓకేనండి, వస్తాను శివ. అలాగే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. వస్తామండి. మంచిది సార్. థ్యాంక్ యూ సార్. భాష అన్నా వెళ్ళి బండి రివర్స్ చేయరా. అలాగే అన్నా. అరే బావా, 2 కార్లు అమ్ముడిపోయాయి. ఇక 3 కదా మిగిలింది. అవి కూడా తొందరగానే సేల్ అయిపోతాయిరా. పార్టీ కూడా ఫోన్లో వచ్చారా. అలాగా, సూపర్ రా, నీ లక్ బాగుంది. అరే బావా, ఆ బ్రోకర్ రమేష్ ఒక కారు కావాలన్నాడు. నేను వెళ్తూ వెళ్తూ వాడికి కూడా చెప్పి వెళ్ళిపోతాను. అది కూడా అమ్ముడిపోతుంది. మరి నేను వస్తాను రా. బావా ఏంట్రా నాకిస్తున్నావు? తీసుకోరా. ఏంటి, కమిషన్ ఇస్తున్నావా? అదేంటి బావా అలా అంటావు? చాచా, ఇదేం కమిషన్ కాదురా బావా. నేను కష్టాల్లో ఉన్నప్పుడు నాకు నువ్వు చాలాసార్లు డబ్బు సహాయం చేసావురా. ఎంత ఇచ్చావు కూడా నీ దగ్గర లెక్కలేదు. ఈరోజు దేవుడి దేవుళ్ళు నేను సంపాదిస్తున్నాను. ఏదో కొంత లాభం వచ్చింది. ఆ లాభంలో నువ్వు కూడా భాగం పంచుకోవాలన్నది నా అభిప్రాయం. అందుకే ఇస్తున్నాను రా, అంతే. తీసుకో. నాకు వద్దని చెప్తున్నాను కదా. రే, నువ్వు తీసుకోబోతే నాకు చాలా బాధేస్తుంది. ఉంచు. సరేరా, వస్తా.